ఒకసారి ముందుగా మాట్లాడదాం. ముందుగా బొట్ట రామారావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రామారావు గారు. ఏంటి ఇప్పుడు అమరావతి కోసం 35,000 ఎకరాలు త్యాగం చేసినటువంటి ఫేజ్ 1 రైతులు ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు ఫేజ్ 2కి వెళ్తున్నారు. ఇది రైతులను ఒత్తిడి చేసి తీసుకుంటున్నారా, లేకపోతే అప్పుల కోసమే తీసుకుంటున్నారని ఆల్రెడీ మీ పార్టీ చిన్నగా స్టార్ట్ చేసింది. అప్పుల కోసం మళ్ళీ రాజధాని ఒక డ్రామా స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం అని. ఎంతవరకు కరెక్ట్? గుడ్ మార్నింగ్ అండి. మీకు అట్లాగే వీక్షకులకు ప్రతినిధులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి అమరావతి మొట్టమొదటి దశలో ల్యాండ్ పూలింగ్ అని మనం 33 నుంచి 36,000 ఎకరాలు అనుకుంటున్నాం. 36,000 ఎకరాల భూమి సేకరించి దానికి ఇప్పటికే 10 సంవత్సరాల పాటు దాదాపు 3,000 కోట్ల రూపాయలు కౌలు చెల్లించేటటువంటి పరిస్థితిని చూస్తామండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది ల్యాండ్ పూలింగ్ ద్వారా 50% ఇన్ఫ్రాకు ఖర్చు అయితే మిగతా 25% ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది, మిగిలిపోతుంది. అట్లాగే ఇంకొక 20% రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఏదైతే ల్యాండ్ పూలింగ్ వరకు వచ్చేటటువంటి ఆ యొక్క వాటా ప్లాట్స్ ఏదైతే ఇచ్చారు కదా, దానివల్ల మరి దీని విలువ 5 లక్షల కోట్లని కూడా ప్రచారం చేసినటువంటి విధానం మనం చూస్తాం. నేనేమంటానంటే, ఇప్పటికే ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి మనకందరికి కూడా తెలిసినటువంటి అంశమే. మరి అమరావతి రాజధాని నిర్మాణం అనేది దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాలు కూడా సక్రమంగా రావట్లేదు. దానికి కూడా అప్పులు సమకూరుస్తామని మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం ఉంది. వాస్తవంగా ఎక్కడా కూడా దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా కొత్త నగరం నిర్మించేటటువంటి పరిస్థితి లేదు. రాజధానికి ప్రాముఖ్యత లేకపోతే ప్రాధాన్యత ఏంటంటే, దానికి ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఉంటే ప్రాథమికంగా సరిపోతుంది. కానీ ఇక్కడ రకరకాల ఆలోచనలతో ఏదైతే సింగపూర్ మెథడ్లో మేము చేస్తామని చెప్పి డిజైన్స్ ఏమి చూపించారు, కానీ ఆచరణలో మాత్రం అది లేకుండా మరలా ఇప్పుడు 44,000 ఎకరాల కోసము సేకరణకు పోతూ ఉంటే మన యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆర్థిక లేకపోతే భవిష్యత్తు ఆస్తినంతా కూడా లేకపోతే ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఎత్తిన అప్పుల భారమో లేకపోతే ఆర్థిక భారం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ 33,000 ఎకరాలు కూడా మనం దాని ధర కనుక కేటాయిస్తారు సరాసరిన ఒక 10 లక్షలు ఉంటే 20 లక్షలు కేటాయించినా కూడా 20 లక్షల చొప్పున కొన్నా కూడా 7,000 కోట్ల కంటే కూడా ఎక్కువ ఖర్చు కాదని నిపుణులు అందరూ అభిప్రాయపడ్డారు. అసలు రాజధాని అంశంలోనే రకరకాల ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ 6 రిజర్వాయర్లు కట్టాలి, దాని నుంచి లిఫ్ట్ చేయాలి, ఎందుకంటే అది మునక ప్రాంతం కాబట్టి అనేది కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి విధానంలో ప్రణాళికలు అది కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ యొక్క అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆలోచన ప్రతి పౌరుడు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన నవ్యాంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిని గమనించి అడుగులు వేయాలి తప్ప అనాలోచిత నిర్ణయాల వల్ల భవిష్యత్తు అంధకారమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర విభజన సమయంలో మనకు జరిగినటువంటి అన్యాయం చూస్తా ఉంటే చాలా అన్యాయం జరిగింది. విభజన చట్ట హామీలు ఏవి అమలు కావట్లేదు. ఒకవైపు పోలవరము కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అనాలోచితంగా తీసుకున్నటువంటి విధానాల కారణంగా అది కూడా చాలా ఆర్థిక పరమైనటువంటి అత్యయ స్థితి, ఇది పాత ధరలు అని చెప్పి. మరోవైపు అమరావతి రాజధాని అంశంలో మెయిన్ గా చేయాల్సినటువంటి పనులు కాకుండా తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక బిల్డింగ్లు అనేది ప్రతిపాదన చేసినటువంటి దానివల్ల చాలా ధనం కూడా ఖర్చు అయింది. ఇక్కడ ఒకటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంశం మీద మీ వర్షం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారు అనేది అందరూ కూడా చూసాం. కనీసం వాళ్ళన్నా ఏదో తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు. కనీసం ఈ 5 ఏళ్లలో 3 రాజధానులు అని చెప్పేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండానే చేశారు మీరు ఇండియా మ్యాప్లో. మరి మీరు ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడం అనేది, నేను అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ భూముల సేకరణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్ని చేసినా రాష్ట్ర రాజధాని అమరావతి మీరు కూడా ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఖచ్చితంగా. ఇక 3 రాజధానులు 4 రాజధానులు లేవు. అయితే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే, ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కూటమి సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిందే. అలాగే మీ వర్షన్ ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మొదట తీసుకున్నటువంటి 36,000 ఎకరాలకు సంబంధించి ఒక అనుమానాస్పదంగా లేకపోతే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందండి. 36,000 ఎకరాలని వాడుకునే దానికి సరైనటువంటి ప్రణాళికలే లేవు. మళ్ళీ ఈ 44,000 ఎకరాల కేటికి అనేది కూడా చెప్పాల్సింది
కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు స్పష్టం చేయాలి. స్పష్టత చేయకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. చాలా నిర్ణయాలు ఇట్లాగే జుగుప్సాకరంగా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాల నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటుంది. దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క నిపుణుల కమిటీ రాజధాని పెంచుకోవడం ఏదైతే శివరామకృష్ణ కమిటీ చేసినటువంటి సిఫార్సులను తుంగలో తొక్కారు. అట్లాగే సహజంగా కావాల్సినటువంటి ఒక కొంత భూమి సరిపోతుంది. ఒక 5 మనము ప్రభుత్వమే కొనుక్కొని కనుక నిర్మాణం చేస్తున్నట్లయితే ఈ పరిస్థితి ఉండదు. ఒకవైపు రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు, భూములు చెల్లిస్తున్నారు. రైతుల గురించి, అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడేదానికి లేదు. అమరావతి రైతుల గురించి 5 ఏళ్లలో పాపం వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి